సార్ ప్లీజ్ ఆర్డర్. చికెన్ బిర్యానీ ఉందా? అండ్ నీకేమైనా కావాలా? చికెన్ ఒక చికెన్ అండ్ 2 కోక్స్ తీసుకురా. వచ్చే వరకు లేట్ అయ్యేటట్టుంది, మనం వెళ్ళిపోదాం పదండి. నాకెందుకు అంత కంఫర్టబుల్గా లేదు, పదండి. ఆగు, మళ్ళీ వెళ్తాను. నేను వెళ్ళిపోతున్నా, ఉండి ఏం చేయమంటావు? అంటే నీకేం తక్కువ చేసినా? అన్నీ ఎక్కువనే అయినాయి. నీ ఉద్యోగం చూస్తే నా కళ్ళు తిరిగినాయి. అంటే కష్టపడి నా భార్యను చూసుకోవడం తప్ప? అబద్ధం ఆడి మోసం చేసినావు. నువ్వు నాకేం చెప్పినావు? ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి నువ్వు చేసే పని అదా? ఏ పని చేసినా లంగ పని దొంగ పని చేయట్లే కదా, కష్టపడి చదువుకుంటాను కదా నిన్నైతే. బాగానే చదువుకుంటాను. నువ్వు నాకు చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంది? అక్కడనే నాకు నచ్చలేదు. రేపు సొసైటీలో నా భర్త ఆఫ్టర్ ఆల్ హోటల్లో పనిచేసేవాడంటే నా గౌరవం ఏమైపోవాలి? అక్కడ నేను చూసింది ఇక్కడ ముందే నేను అడుగుతానని తెలిసి ఏం ప్లాన్ వేస్తున్నావు? ఏం తెలివే నీది. మొత్తానికైతే అర్థమైంది. నీకు ఆ విషయం చెప్పాలా? నువ్వు మొదటి నుండే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు చేసే నౌకరికి నువ్వంటే అస్సలే ఇష్టం లేదు. నేను ఇష్టం లేకుండా ఇన్ని రోజులు నాతో ఉన్నావా? నీతో ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేదు. కల్పన, ఇన్ని రోజులు నాతో ఉన్న నిజం కాదా? ఎంత భ్రమణ? నా పేరే కల్పన. నువ్వు కల్పించుకొని ఊహించుకుంటే నేనేం చేయాలి? అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు చేసే నౌకరు చూసి నా స్థితి ఏందో అర్థమైంది. అందుకే నా పరిస్థితి కోసం నేనే వెళ్దాం అనుకున్నా. అంటే నా దారి నాకున్నది, నీ పన్ను చూసుకో. ఒకసారి ఆలోచించు. చేజారిన బంధం మళ్ళీసారి దొరకదు. ఎందుకు తొందరపడుతున్నావు? అవన్నీ ఆలోచించే నా వాడి కోసం నేను పోతున్నా. గుడ్ బై. వాట్? నేనున్నానని నువ్వెలా అనుకున్నావు? ఏంది? ఏమన్నావు ఇప్పుడు? నువ్వున్నవని నమ్మి వాన్ని వదులుకొని వచ్చిన కదా. వాన్ని వదులుకోమని నేను నీకు చెప్పానా? అంటే ఇన్ని రోజులు నాతో తిరిగిందంతా నాతో ఉండడానికి కాదా? పిచ్చిదానా, నీకు నీ వాళ్ళు ఉన్నారు, నాకు నా వాళ్ళు ఉన్నారు. మనకు ఇంకొక విషయం ఎందుకు చెప్పు? నావని నేను వద్దనుకొని వచ్చిన కదా నీకోసం. నేను నా వాళ్ళని వదులుకోను, నేను నీ వాళ్ళని వదులుకోమని నేను నీకు చెప్పానా? అంటే అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అది నీకే తెలియాలి. నన్ను అడిగితే నేనేం చేయాలి? అంటే ఇప్పుడు నేను మోసపోయానా లేదా నువ్వు మోసం చేసావా? బుజ్జి, నాకు భార్య ఉన్నదని నీకు తెలుసు, నీకు భర్త ఉన్నాడని నాకు తెలుసు. ఈరోజు నువ్వు దొరికావని నన్ను నిందించడం ఎంతవరకు కరెక్టు? నువ్వే చెప్పు. నిన్ను నమ్మి నా వాన్ని వదులుకున్నా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి? ఇన్నాళ్ళు నీకు తెలీదా మనది మంచి బంధమని? కలిసి ఉన్న రోజులు కలిసి ఉంటాం, తర్వాత నీ దారి నీది, నా దారి నాది.
అంటే నా దారి గోదారి. గోదారి. అసలేంటి అసలేంటి నా జీవితం? చావు దగ్గర దాకా వచ్చినా చావలేకపోతున్నా. అయినా నేనెందుకు చావాలి? చావద్దు, చావద్దు, బతకాలి. వాళ్ళిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలి. బతుకుతా, బతికి చూపిస్తా. అయినా నాకేం తక్కువ? ఏదో ఒక జాబ్ దొరక్కపోదా? అన్నిటికీ చావే పరిష్కారం కాదు. నో, నేను చావను, అస్సలు చావను. నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తా. ఎస్. సరే, మన పని దొరుకుతుందా అని? ఏం లేదండి, ఖాళీగా ఉండాలి. బట్టలన్నీ మంచిగా మడత పెడతానండి. లేదండి. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? సర్లే, ఏమైంది? దామా తాగు, వాటర్ తాగు. ఏమైంది? థ్యాంక్స్ అమ్మా. ఏమైంది? ఏమైంది? ఎవరు నువ్వు? ఏమైంది? ఏమైంది? ఏడవక. ఎవరు నువ్వు? ఏడవక, ఏడవక. ఏమైంది? నీ పేరేం పేరు? నా పేరు కల్పన అమ్మా. అవునా? ఇంతకేం చదువుకున్నావమ్మా నువ్వు? 10th దాకా చదువుకున్నమ్మా. 10th దాకా చదువుకున్నావా? సరే, మా ఇంట్లో పని ఉంది, చేస్తావా మరి? చేస్తా అమ్మా, చేస్తా. లేమ్మయ్యలే. ఎవరైనా నల్ల ముక్కు పోడా, ఇంట్లోకి వచ్చినాం కదా, ఇక నన్న ముందు పోరాదు. ఇక రారాదే, ఏమూర్తో ఇక పోతానే కదా. ఇక ఆగు, గీమేవాళ్ళు ఒక్క గీమేవాళ్ళు కొత్తగా కనబడుతుంది కదా. అబ్బా, ఏమన్ని ఎండలు కొడుతానే అని అక్క, సావు ఎండలు కొడుతుంది. అవుగాని అక్క, గమేవలే కొత్తగా కనబడుతుంది. ఆమె మా ఇంటి పని మనిషి. అబ్బో, పని మనిషిని పెట్టుకున్నావా? నీకేంటి, మీరు పెట్టుకుంటారు.
అవునే అక్క నీకు ముచ్చట చెప్పాలా గీ నల్లమొక్క పోడు ఎప్పుడు రోడ్డు పంట నా ఏమన్నా నడవాడే నువ్వు ముందు పోని వెనక వస్తాడు వీనికేమో తలకే పని చేస్తాను అని నేను పెళ్ళన్నా ఇంకేమన్నా అవు పిల్లగా ఇద్దరు మంచిగా కలిసి రావచ్చు కదా. చూడు వదిన నువ్వు కూడా గట్టినే చెప్తాను. దాని ఎంబడి నీళ్ళు పోతే ఏనుగు ఎంబడి ఎలక పిల్ల పోయినట్టుంటది వదిన. ఏనుగు ఎంబడి ఎలక పిల్ల పోయినట్టుంటది వదిన. ఏమో తీయరాదే ఆయన బాధ ఆయనకున్నది. ఏ ఊకోయ్ అక్క నువ్వు కూడా గమ్మత్ మాట్లాడతాను. ఒక్కొక్క మొగడు పిల్లని చూస్తే పానం ఆయమంటది. పిల్లని ఎంబడేసుకొని తిరుగుతాడు. వీడు రాడు రానియాడు. అక్క వీడు ముందు పోడు వెనక రాడు. తొవ్వంటూ పోతా అంటే నేనో దిక్కు వాడో దిక్కు పోతాం. వీడు ఉంటేంది లేకుంటేంది నాకు అక్క. వీనంత నల్ల ఒక పొడే లేడు ఎక్కడ. వీని ఉత్తనే నాకు మంటలెత్తది ఘోరంగా. అవును గాని అక్క గమకు జీతం ఎంత ఇస్తానవే? జీతం లేదేం లేదే, ఆమె కథ వేరే ఉంది. భర్త లేడు. అయ్యో పిచ్చి మొక్కం దానక్క భర్త లేదని ఎందుకు పెట్టుకున్నావే? ఏంది నీ బాధ? అందరి జీవితాలు ఒక్క తీరుగానే ఉంటాయా? మీరిద్దరు ఉన్నారు, మీరు కొట్లాడుకుంటలేరా? ఆమెది కూడా అంతే అయింది. ఆమెదో పరిస్థితి. అవుగానే అక్క అవును ఎన్ని రోజులు చేస్తావు మరి ఇంకా? ఆమె వదిలే గానీ అంతకు నువ్వెందుకు వచ్చినవే? అయ్యో నా మతి బండ, నేను వచ్చిన ముచ్చటనే మర్చిపోయినానే. నీకు తర్వాత చెప్తే ఈ ముచ్చట గాని ఇంకా కథ ఏందో తెలుసుకోని అత్త. ఓ మనిషి గా ఎడ్డు సూపులు చూసుకుంటా గట్లా నాతోటి ఉన్నట్టు కాదు, అక్కతోటి మాట్లాడు నీ మల్లత్త. ఏంది అంత కొద్ది కూర్చున్నావు? మీదేం పేరు? కల్పన. ఏ ఊరు మీది? గోదావరికర్. అయ్యో నీకు మొగడు లేడాట కదా, ఎట్లా చచ్చిపోయిండు? నా మొగడేం చచ్చిపోలేదు, ఉన్నాడు గాని నేనే ఇడిచిపెట్టి వచ్చిన. ఊసి పాపం పాడుగాను. మొగడు ఉన్నాడా? ఇటు విడాకులు ఇయ్యలేదు, ఇటు చచ్చిపోలేదా? మొగని ఇడిచిపెట్టి వచ్చినావా? నీకు పిల్లలు ఉన్నారా? లేరు గాని మాకే ఇక చిన్న చిన్న గొడవల వల్ల నేనే వదిలేసి వచ్చేసిన. ఏంది గొడవలా? తాగేదా, కొట్టేదా, తిట్టేదా, టార్చర్ చేసేటోడా? ఏమన్నాడు నిన్ను? ఎందుకు ఇడిచిపెట్టొచ్చినావు? ఏమైంది చెప్పు నాకు కొంచెం. అవన్నీ ఏం లేదు గాని కానీ హోటల్లో పని చేస్తాడు చీపుగా ఉన్నదని నేనే వదిలేసి వచ్చేసిన. ఓషి నీ పాపం పాడువాడా. మరి నువ్వేం చెప్తాను వీడా? అసలు ఇట్లా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఓ పిచ్చిదానా, బంగారం లాంటి సంసారం ఖరాబ్ చేసుకున్నావా? నాకు ఉండి బాధపడతానా నువ్వు లేక బాధపడతాను? నీకో ముచ్చట తెలుసా? మా ఆయన ఏం పని చేస్తాడో నీకు ఎరకనా? తాగింట్లో అంటాడు. నేను పోయి బయట పని చేసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను కూసుండబెట్టి జాతానంటే నీకేం పుట్టిందని నువ్వు మొగని విడిచిపెట్టొచ్చిన? నీకు తలకే పని చేస్తాను ఏమన్నా? మా ఆయనను చూసినావు కదా, ఆయన గట్లుంటాడు, నేను గిట్లుంటా. కానీ ఆయనకిచ్చే విలువ ఆయనకిత్తా, ఆయన నాకిచ్చే విలువ నాకు ఇస్తాడు. కానీ ఎన్ని లొల్లిలైనా కూడా మేము విడిపోవాలని ఏ రోజు కూడా అనుకోలే. మాంగళ్య బలం కున్న బలం అట్లాంటిది. మొగుడిని అద్దనుకుంటే మనకి ఏది ఉండదు. లంగో దొంగో మనకు మొగుడు ఉండాలి. మొగుడు లేకపోతే మనం ఏది చేయలేము. అవ్వయ్య ఎప్పటికి గారు, కన్న పిల్లలు కూడా మనకి ఎప్పుడు గారు. చేసుకున్నోడు ఎప్పటికైనా మనతోటే ఉంటాడు. ఆ ముచ్చట నువ్వు మర్చిపోయాను. ఇప్పటికైనా ఆలోచించుకో, భర్త లేదే మనకు జీవితం లేదు. అయినా నేను నచ్చిన పని మర్చిపోయి నీ ముచ్చట మీద పడ్డా. నువ్వే ఆలోచించుకో, ఇక ఏది చేయాలన్నా నీ ఇష్టం. ఇక అక్క అరే సప్న, ఎట్లా వచ్చినవే? ఇందాకే వచ్చిన అక్క. బాగేనా? బాగున్నాక్క. ఎగ్జామ్స్ అయిపోయినాయా? అమ్మా అయిపోయినాయి అక్క. అయిపోయినాయా? బాగా రాసినావా మరి? రాసిన అక్క మంచినే. బాగా రాసిన అక్క. ఇంతకు ఏ పని మీద వచ్చినవి హైదరాబాద్ నుండి? ఎగ్జామ్స్ అయిపోయినాయి అక్క. మా నాన్న రమ్మని ఫోన్ చేసిన వాళ్ళే వచ్చిన అక్క. అంత అర్జెంట్ ఏం పని? ఏం లేదక్క, నాన్న నాకు సంబంధం చూసిండు. ఆహా. అయ్యో పెళ్లి చూపులకు నాకు చెప్పనే లేదండి. ఇంకా పెళ్లి చూపులు ఎక్కడిదక్క, తనని నిన్ననే కలిసిన. నీకు చూపిద్దామని ఫోటో తీసుకొచ్చిన. అవునా? ఏది చూపించు. ఇదిగో. వావ్, మంచిగా ఉన్నాడే.
డీజెట్ ఇల్లుగా లెక్కనే ఉన్నాడే మొత్తం. నిజమా అక్క? ఆ, ఓకే చెప్పనా మన నాన్నకి? చెప్పు, చాలా బాగున్నాడు. మేడం మేడం ఒకసారి ఆ ఫోటో చూపించండి. ఈమెవరే అక్క? ఆమె మా ఇంట్లో పని మనిషి లేదు. నీకెందుకు ఫోటో? మేడం ఒక్క నిమిషం చూసినట్టు అనిపిస్తుంది మేడం, ఒక్కసారి చూపించండి మేడం. ఏమైంది అట్లా పడ్డావు? అమ్మగారు ఆ ఫోటోలో ఉన్నది, ఆ, ఆ ఫోటోలో ఉన్నది అమ్మగారు, నా భర్త అమ్మగారు. ఏంది? ఫోటోలో ఉన్నది నా భర్త. అవునా? అమ్మగారు నిజం అమ్మగారు, నేను చెప్పేది నిజం అమ్మగారు, ఈ ఫోటోలో ఉన్నది నా భర్త. అయ్యో స్వప్న, నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేసినవే. నిన్నే కాదే, ఈమె జీవితాన్ని కూడా కాపాడిను. ఏమంటున్నావు అక్క? అవునే, తెలుసో తెలియకుండా వచ్చి ఈమె జీవితాన్ని కాపాడిను. స్వప్న, అతన్ని పిలిపించి ఈమె జీవితాన్ని నిలబెడదామే. ఫోన్ చేయి. తనే అక్క. కూర్చో. ఎందుకు మేడం పిలిచారు? అదేం లేదు, అది నీకు కల్పన తెలుసా? నాకు తెలుసు, ఏమైతుంది నీకు? ఆమె నా భార్య. తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిందమ్మా. ఒక ఆడపిల్ల మొగుడిని వదిలేసి వెళ్ళిపోవడమా? నేను కష్టపడి తెచ్చేది తన కోసం కదా, కానీ తను నేను ఫోటోలో పనిచేయడం నచ్చలేదు. ఒక్కొక్క ఆడపిల్లకు తన భర్త ఇలా ఉండాలని ఆశ ఉంటది, కానీ నువ్వెట్లా వదిలిపెట్టిను? తను ఆపుదామని చాలా ప్రయత్నం చేసిన, కానీ తనని నా కళ్ళతో ఇంకోటితో చూశాను, అందుకే నన్ను ఆపలేకపోయా. మరి ఆమె అతనితోనైనా ఉన్నదా? ఏమో, తను ఇంతవరకు కనవలేదు, ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. ఆమె ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. అవునా మేడం? తను ఇక్కడే ఉందా? అవును. కల్పన, 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 ఏంది ఇక్కడ నువ్వు? ఏంటి ఇక్కడ నువ్వు? క్షమించండి. ఏంటి కల్పన ఇక్కడ నువ్వు? నేను తప్పు చేశాను, క్షమించండి. కాదు కల్పన, నువ్వు కష్టపడద్దనే కదా నీ ఊటలో పనిచేసి, నువ్వు బాగుండాలనే కదా, నీకు తెలియద్దని నేను నీకు ఏ విషయం చెప్పకుండా దాచి నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు చెప్పేసి ఎవడో తెలియదు నమ్మకంతో వెళ్ళి ఎంత బాధలు పడ్డావు చెప్పు. నీకోసం కదా కల్పన కష్టపడేది. నేను గాల్లో మెడలు కట్టుకున్నానండి, ఏదో జీవితం కోసం ఆశపడ్డా, అసలు నా జీవితం ఇదని తెలియలేదండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనండి. ఏ కల్పన? చూడు బాబు, ఆమె కర్మ ఆమె అనుభవించింది, ఆమె కష్టము ఆమె అనుభవించింది. ఇకనైనా ఇప్పుడే ఆమె జీవితం ఏంటో ఆమెకు అర్థమైంది. ఇక నుండైనా సంతోషంగా బ్రతకండి. కర్మఫలం అనేది వదిలిపెట్టదు, ఎవ్వరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. భర్తను గౌరవిస్తేనే భార్యకు విలువ, భార్యకు విలువిస్తేనే భర్తకు గౌరవం. భర్త తెచ్చే జీతంలో కాదు జీవితం అంటే.
ఎవరు కూడా ఇవ్వలేని అమూల్యమైన అంతులేని ప్రేమ భార్యాభర్తలకు మాత్రమే సొంతం. ఒకరికి ఒకరు తోడు నీడ. తోడును వీడిన నీడ స్వరూపం ఉండదు. నీడకు కూడా ఒక తోడు కావాలి, దాని స్వరూపాన్ని చూపగలదు. అలాగే భర్తకు భార్య, భార్యకు భర్త తోడుగు నీడగా ఉన్నన్నాళ్ళు సంసారం చల్లగా ఉంటుంది. లేని ఆశలకు పోయి జీవితాలు బుగ్గిపాలు చేసుకోవద్దని మా మనవి. ఇట్లు మీ కుమార్ పటేల్.